ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేస్తే మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు దేవుని వాక్యము, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఆయన సిలువలో పలికినటువంటి చివరి మాట. ఈ మాట పలికే ముందు ఆయన ఒక గొప్ప శబ్దముతో కేక వేసినట్లుగా మనం చూడగలము. దీనిని తండ్రి అయిన దేవునితో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగా ఆయన యొక్క ప్రాణమును ఎవ్వరూ కూడా తీయలేదండి. ఆయన అంతటా ఆయనే తండ్రి చేతికి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నారు. ఎందుకు చనిపోవాలి అని చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కదండి. అయితే మన యొక్క పాపాలు పోవాలి, మన యొక్క దోషాలు అన్నీ కూడా పోవాలి అంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి. మరణ శాసనము ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మరియు 16వ వచనంలో రాయబడి ఉంది కదా. యేసు ప్రభుల వారు సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు. తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన ప్రాణమును పెట్టాడు. ఆయన చనిపోవటం వల్ల మన పాపాలు క్షమించబడ్డాయి, మన యొక్క దోషాలు పరిహరించబడుతున్నాయి. కనుక ఆయన చనిపోయాడండి. ఆయన చనిపోయాడు అని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు. ఆయన ఎందుకు చనిపోయాడో మనము గుర్తించాలి. గుర్తించి మారు మనసు పొందాలి. నేను క్రైస్తవుడను, నేను బాప్తిసం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కదా, నేను మారు మనసు పొందటం ఏంటి అని చెప్పి నువ్వు అనుకోవద్దు. నిజముగా ఒకసారి ఆలోచన చేయండి. నీవు మారు మనసు పొందావా? నీ పాత జీవితాన్ని, పాత తలంపులను వదిలేసుకున్నావా? ఒకసారి ఆలోచించు. ఆయన నీ కోసము నా కోసము మరణాన్ని పొందారు కదా. మనమంతా కూడా మారు మనసు పొంది నూతన జీవితాన్ని జీవిస్తేనే ఆయన చేసిన త్యాగానికి మరి మరణానికి ఒక విలువ అనేది ఉంటుందండి. మరి మనం ఎలాగ జీవిస్తున్నాము, ఎలాగ బ్రతుకుతున్నాము? బాప్తిస్మం తీసుకున్నాము అని చెప్పి అంటూ మరి మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ మరి మనకు నచ్చినట్లుగా ఉంటే అది మనము దేవుని కొరకు నిలబడుతున్నట్ల, మారు మనసు కలిగి ఉన్నట్ల ఒకసారి ఆలోచన చేయి. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి పనిని ఆయన ముగించారండి. తండ్రి అయిన దేవునిపై ఆయనకు ఎంత నమ్మకమో విశ్వాసం ఉందో ఈ యొక్క మాట ద్వారా తెలుస్తుంది. ఆయనంట ఆయన అప్పగించుకుంటున్నాడు. మరి ఇక్కడ ఆయన ఆత్మను విడిచిపోలేదు. ఆయన అప్పగిస్తేనే, ఆయన అనుకున్నప్పుడు దేవునికి అప్పగిస్తే ఆత్మ ఆయన్ను విడిచిందండి. దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ జీవితము మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన ప్రతిరోజు కూడా సంపూర్ణ సమర్పణలో జీవించినట్లే మరణంలో కూడా ఆయన సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నాడు, మరణించాడండి. ప్రతిరోజు తండ్రి మాటలు వింటూ విధేయత చూపిస్తూ మరణంలో కూడా ఆయన విధేయత చూపించాడు. మరి మన జీవితము కూడా దేవునికి మనము సంపూర్ణముగా అర్పించామా? దేవుని యొక్క ఉద్దేశము కొరకు, ఆయన రాజ్యము కొరకు మన జీవితాలను మనం సమర్పించుకుంటున్నామా? ఆయన శిలువ మరణం వలనే మానవాళికి పాప విమోచన కలిగింది. ఆ శిలువ వలనే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. దేవుని యొక్క కృప, నీతి, పాప క్షమాపణ ఆయన యొక్క శిలువ వద్దనే మనకు దొరుకుతాయి. యేసు ప్రభువుల వారి మరి బలి అర్పణ వలనే మనకు జీవము అనుగ్రహించబడింది కదండి. ఇంకా వీళ్ళు ఎవరైనా పాపంలో జీవిస్తుంటే, పాప భారంను గనక మోస్తుంటే ఇప్పటికైనా యేసుని వద్దకు రండి. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని క్షమించి రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీకు యేసు గురించి తెలిసి ఆయనలో నుండి, సహవాసంలో నుండి దూరంగా వెళ్ళిపోయారా? అయితే అని అంటున్నాడు కదా, తిరిగి మరలారమ్మని ఆయన సెలవిస్తున్నాడు. పాపములను ఒప్పుకొని ఆయనకు మీ జీవితాలను కనుక సమర్పించుకుంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఇంకా మీరు పాపంలో బ్రతుకుతున్నట్లయితే పాప భారమును మోస్తూ అనేకమైన భారములను మీ మీద వేసుకుంటూ మరి దేవుని ఇష్టానుసారంగా కనుక
కాకుండా మీకు నచ్చినట్లుగా మీరు బ్రతుకుతూ మీ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో ఉన్నారా? ఇకనైనా మార్పు చెందింది. తగిన సమయము, అనుకూల సమయము కనుక ఈ క్షణము మనది. రేపటి రోజు మనదో కాదో మనకి తెలియదు. ఈ క్షణము మనం ఉన్నాము, మరలా నెక్స్ట్ గడియకి మనము ఉంటామో ఉండమో తెలియదు కనుక ఆయనను నమ్ముదాం, ఆయన విశ్వసిద్దాము. ఆయనే జీవానికి ఆధారమని, ఆయన తప్ప ఎవరి ద్వారా కూడా మనము పరలోక రాజ్యానికి చేరలేము అన్నటువంటి నిత్య సత్యాన్ని మనమందరం కూడా గుర్తించి మన పాపములను పరిహరించేది ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే అని, ఆయన ద్వారా మాత్రమే మనము రక్షించబడతామన్నటువంటి విషయాన్ని గుర్తిద్దాం. ఈ లోకంలో ఉంటున్న ఏ పశువులే కానీ, గొర్రెలే కానీ, మేకల యొక్క, కోడెల యొక్క రక్తం ఏది కూడా మనలను పరిశుద్ధులుగా మార్చలేదు. కనుక మనలను పరిశుద్ధులుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము దేవుని యొక్క రక్తము చేత కడగబడి ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి ఏ విధంగా అయితే ఆయన దేవునికి తనను తాను బలియాగముగా అర్పించుకున్నాడు, సమర్పణ కలిగి జీవించాడో మనము కూడా అట్టి సమర్పణ కలిగి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క కార్యము కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు ఎదుగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామమునకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఏ విధముగా అయితే రాజా అయ్యా యేసు ప్రభుల వారు మీ చేతికి వారి యొక్క ఆత్మను అప్పగించుకున్నారో మేము కూడా మా యొక్క ప్రతిదిన జీవితంలో మేము కూడా అటువంటి సమర్పణ జీవితము, అటువంటి విధానము కలిగి, విశ్వాసము కలిగి నీలో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. మా యొక్క విశ్వాస జీవితంలో బలముగా ఎదుగుటకు నీ కృప దయచేయండి. మార్పు లేని వారికి మార్పు, రక్షణ మీరు అనుగ్రహించండి. ఇంకా నిన్ను ఎరుగనటువంటి ప్రజలు ఎందరో ఉన్నారయ్యా, వారందరి యొక్క కళ్ళను, వారి యొక్క మనోనేత్రములను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మేలులు, ఆశీర్వాదములు జరిగించండి. కుటుంబాల పట్ల గొప్ప కార్యములు మీరు దయచేయండి. గొప్ప మేలులతో నింపి అభిషేకించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న వ్యాపారాలలో, ఉద్యోగాలలో వృద్ధిని మీరు అనుగ్రహించండి. వారి యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు వెళ్ళు ప్రతి చోట్ల వారు చేస్తున్న ప్రతి పనిని కూడా నిశ్చిత ప్రకారంగా, మీ యొక్క ఉద్దేశాల ప్రకారంగా ఆశీర్వదించి, దీవించి వారి యొక్క బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో గొప్ప మేలులను అనుగ్రహించి, నడిపించి, స్థిరపరిచి మేలులను దయచేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపి